ఎప్పుడైతే ఈ చర్మము ఇన్ఫెక్ట్ అయిపోయిందో మెల్లగా దీని యొక్క ఇన్ఫెక్షన్ కింద కూడా పాకడం జరుగుతూ ఉంటుంది. సో చర్మం ఒక్కటే ఇన్వాల్వ్ అయితే బెలనైటిస్ అంటాం. ఎప్పుడైతే ఈ గడ్డ ఏదైతే ఉందో గ్లాండ్స్ అంటాం కదా, ఈ గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అయితే బెలనోపాస్టైటిస్ అంటాం అన్నట్టు. సో ఇది రెండింటికి డిఫరెన్స్ అన్నట్టు. సో బెలనైటిస్ తర్వాత బెలనోపాస్టైటిస్ వస్తుంది. ఓసారి రెండు ఒకటిసారి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది ఎస్పెషల్లీ ఎవరిలో వస్తుందంటే డయాబెటీస్ లో మాత్రమే వస్తుంది అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? సో బెలనైటిస్ కానీ బెలనోపాస్టైటిస్ కానీ సిమ్టమ్స్ చెప్పాను. క్రాక్స్ ఫామ్ కావడము, వెనక్కి రాకపోవడము, థిక్ అయిపోవడము, ఒక రకమైన రెడ్డిష్ కలర్లో వైట్ కలర్లో అయిపోవడము, తెల్లటి జిగురు లాంటిది రావడము, వెనక్కి లాగలేకపోవడము, వెనక్కి లాగినప్పుడు క్రాక్స్ అయ్యి అందులోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడము, ఇట్లాంటివి అంతగా దురద నలపడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఇవి బెలనైటిస్ యొక్క లక్షణాలు అన్నట్టు. బెలనోపాస్టైటిస్ కూడా వచ్చింది అంటే మొత్తం స్వెల్లెన్ అయిపోయి ఆ మూత్రం పోయడానికి కూడా విపరీతమైన మంట నొప్పి ఉండేది అన్నట్టు. సో బెలనైటిస్ తో బెలనోపాస్టైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. మనం ఏం చేసినా చేయకపోయినా తగ్గుతుంది. బట్ తగ్గినప్పుడు చర్మం అనేది టైట్ అయిపోతుంది. ఆ టైట్ అయిపోవడం వల్ల చర్మం వెనక్కి రాకపోయేసరికి వాళ్ళు ఇంటర్ కోర్స్ కూడా చేయలేరు అన్నట్టు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక సుంతి ఆపరేషన్. దీన్ని సర్కంసిషన్ అంటాం. ఈ సర్కంసిషన్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటాం. ఇందులో మనం వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ యూనిక్ స్టేప్లర్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్స్ అన్నట్టు. దీన్నే మనము గోల్డ్ స్టేప్లర్ అంటాం అన్నట్టు. ఈ గోల్డ్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో దీనికి పేటెంట్ రైట్స్ మన హాస్పిటల్ పేరు మీద ఉన్నాయి. అంతేకాకుండా ఆ సిలికాన్ రింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సేమ్ మన రబ్బర్ లాంటి మెటీరియల్తో యూజ్ చేస్తాము. స్కిన్ లా ఉంటుంది కాబట్టి ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ అనేది ఉండదు అన్నట్టు. దీనికంటే ఇంకా ప్రీమియం స్టేప్లర్ కావాలనుకుంటే కనుక బ్లాక్ స్టేప్లర్ అని ఉంటుంది. ఈ బ్లాక్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో అసలు కంప్లీట్ పెయిన్లెస్ అనేది ట్రీట్మెంట్ అందించబడుతుంది. దీనిలో ఎటువంటి వాపు కానీ బ్లీడింగ్ కానీ అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బ్లాక్తో పోలిస్తే కనుక గోల్డ్తో పోలిస్తే బ్లాక్లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి.